10 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్ ప్రాపర్టీ 70 లక్షలకు అమ్మాను. సేమ్ అలాంటి ఇండిపెండెంట్ ప్రాపర్టీయే కొత్తది ఈరోజు మళ్ళీ 70 లక్షలకు తీసుకొచ్చాను. సో ఒక్కసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ని గమనిద్దాము. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది వన్ సైడ్, సెకండ్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. అంటే ఈ ప్రాపర్టీ కార్నర్ బిట్లో ఉంది, 2 సైడ్స్ రోడ్ ఉన్నాయి, 133 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది. ఈ ప్రాపర్టీకి మనకు 2 BHK తీసుకొని ఒక కార్ పార్కింగ్తో పాటు ఒక బైక్ పార్కింగ్ తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ వన్ సైడ్ 25 ఫీట్ వైడ్ రోడ్, వన్ సైడ్ 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది, 2 BHK ఉంది, ఒక కార్ పార్కింగ్తో పాటు 2 వీలర్ బైక్ పార్కింగ్ అనేది కూడా తీసుకున్నారు. సో ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనేది ఎండ్ వరకు చెప్తాను. దానికంటే ముందు ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ ధరలో ఎన్నో ప్రాపర్టీస్ వీడియోస్ తీసుకురాబోతున్నాను. ఇలాంటి ప్రాపర్టీస్ ఒకవేళ మీకు కావాలి, తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. దానికంటే ముందు ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని లైక్ చేయండి. మీ వీడియో లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో ఈరోజు ఒక్కసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాము. 24x50 డైమెన్షన్ తోటి ఉన్న 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం చూస్తున్నాము. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. సెకండ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది, అది 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. అంటే ఈ ప్రాపర్టీ మనకు సౌత్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తోటి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది. ఈ ప్రాపర్టీకి 2 BHK తీసుకున్నారు. దాంట్లో మనము ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాము. దీని తర్వాత మనం సెకండ్ బెడ్రూమ్ని ఒకసారి విజిట్ చేద్దాము. దాంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఉంది. సో ఈ ప్రాపర్టీ అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే మనకు చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే 24x50 డైమెన్షన్ తోటి రావడంతో ఈ ప్రాపర్టీ అనేది మనకు చాలా అంటే చాలా విశాలంగా వచ్చింది. స్లాబ్ ఏరియా మనకు 1200 SFT వచ్చింది. కార్పెట్ ఏరియా మనకు 1050 SFT వచ్చింది. ఈ ప్రాపర్టీకి 300 ఫీట్స్ బోర్ అనేది తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 100 ఫీట్స్ మనకు ఫుల్ కేసింగ్ అనేది తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ లొకేషన్ని మనం గమనించినట్లయితే RCI రోడ్, మళ్ళొక్కసారి RCI రోడ్, ఇది టువర్డ్స్ మనకు ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ మనకు దేవతల గుట్ట అనేసి ఒక లొకేషన్ ఉంది. దేవతల గుట్ట RCI రోడ్ హైదరాబాద్లో వస్తుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ 70 lakhs మాత్రమే. ఇది కూడా మనకు EMI రూపంలో తీసుకోవచ్చు, లోన్ పద్ధతిలో వెళ్ళేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వేరే వీడియోలో కలుస్తాను.